అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కేంద్ర మార్పును వ్యతిరేకిస్తూ నినాదాలు ఉధృతమవుతున్నాయి. రాయచోటిని యథావిధిగా జిల్లా కేంద్రంగా కొనసాగించాలన్న డిమాండ్తో నమాజ్ అనంతరం ముస్లింలు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. తానా సర్కిల్ నుంచి బంగ్లా సర్కిల్ బస్టాండ్ వరకు నినాదాలతో ప్రదర్శన సాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి జమాలుల్లా అందిస్తారు. కేంద్రమైన రాయచోటిని తీసేసి మదనపల్లిలో కలపడంపై రాయచోటి వాసుల నుంచి అత్యధికంగా వ్యతిరేకతలు వస్తున్నాయి. మమ్మల్ని కడప జిల్లాలో కలపండి, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించండి అని ఈ రోజు తానా సర్కిల్ దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అందులో ముస్లిం మత పెద్దలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. వారి నమస్తే, మీరు ఈ ర్యాలీ చేస్తున్నారు కదా, ఈ ర్యాలీకి మీకు దేనికోసం అని చెప్పి ఏ హక్కులను కాపాడుకోవడానికి చేస్తున్నారు? కింద బ్యానర్ కూడా వచ్చింది. మేమైతే రాయచోటి రెసిడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ముస్లిం, నాన్ ముస్లిమ్స్, అన్ని రేస్, వాట్ ఎవర్ ది రేస్ ఆర్ అవైలబుల్ ఇన్ త్రూఅవుట్ ది రాయచోటి, వాళ్ళు ఇంట్రెస్ట్ కోసం మేము ఇది మా డిస్ప్లెజర్ ఓవర్ ది టేకన్ ద డిసిషన్ ఆఫ్ యూనిలేటరల్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, దానికి కండెమ్ చేస్తూ మేము ఇది ర్యాలీ అరేంజ్ చేసి మా డిస్ప్లెజర్ కమ్యూనికేట్ చేద్దామని లీడర్స్కి కూడా, గవర్నమెంట్కి కూడా, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది డిస్ప్లెజర్ ఇది కమ్యూనికేట్ చేద్దామని చేసినాం. దీంట్లో ఏమైనా ముఖ్యమైన ఏమంటే ప్రతి విలేజ్కి అయితే, టౌన్కి అయితే, డిస్ట్రిక్ట్కి అయితే ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్ యాక్సెసిబుల్ ఉండాలి. ఆ యాక్సెసిబిలిటీ కోసమే ఇక్కడ డిస్ట్రిక్ట్ చేసి ఇది ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, మళ్ళా ఆర్డీఓ ఆఫీస్ ఇట్లా అరేంజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఇది అయింది. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు పక్కన ఇక్కడ ఎవరెవరు ఉంటారు డిస్ట్రిక్ట్లో వాళ్ళు అందరూ యాక్సెసిబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళా ఇప్పుడు వీరపల్లి ఉంది, వీరపల్లి నుంచి మదనపల్లి వెళ్ళాలంటే ఎంత దూరము? ప్రతిసారి బస్సులో యాక్సెసిబిలిటీగా ఉండాలి కదా, బస్సెస్ మాకు ఉండాలి కదా. తో అయితే ఇది ప్లాన్ చేయకుండా ఒకే యూనివర్సల్ డిసిషన్ తీసుకోకుండా ఒక యూనిలేటరల్ డిసిషన్ తీసుకున్నారు. దానికి మేము కండెమ్ చేస్తే ఇది ఆర్గనైజ్ చేసినాం. బస్సు సౌకర్యం కావచ్చు, వెళ్ళాలంటే ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది? రాయచోటిని జిల్లాగా కొనసాగించాలి. ముఖ్యంగా రాయచోటి నుంచి మదనపల్లికి తీసుకొని పోవడం వల్ల రాయచోటిలో ఉన్న 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసిన కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ నిరుపయోగం అయిపోతాయి. ఇప్పుడు పోయి అక్కడ పరిపాలన సాధించేదానికి అక్కడ వసతులు లేవు. వసతులు లేకుండా ఈ జిల్లాను విభజించినారు. ముఖ్యంగా రాయచోటిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం రాయచోటి నుంచి మదనపల్లికి తీసుకుపోయిన సబ్ కలెక్టర్ ఆఫీస్ను చూస్తే ఆ ఆఫీసులో కనీసం సబ్ కలెక్టర్ ఆఫీస్కు సంబంధించి కొన్ని దస్త్రాలు కూడా పట్టవు. అలాంటి వసతి ఉన్న చోట జిల్లాను తీసుకొని పోయి విభజించినారు. ప్రస్తుతం రాయచోటిలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వినియోగంలోకి తెచ్చి కలెక్టర్ గారు గృహప్రవేశం చేసిన 10 రోజుల్లోనే అది క్లోజ్ చేసి దాన్ని తీసుకొని పోయి మదనపల్లిలో తీసినారు. ఇది కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి నిర్మించిన భవనాల పరిస్థితి ఏంటి? రాయచోటి నుంచి తరలించినారు కాబట్టి రాయచోటిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి పరిపాలనా విధానంగా రాయచోటి మంచి అనుకూలంగా ఉన్నది కాబట్టి రాయచోటినే జిల్లాగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. గ్రామంలోని సర్వే నంబర్ 538 సర్వే నంబర్లో 10 ఎకరాల భూమిని యునానీ కాలేజ్కు కేటాయించిన తర్వాత ఆ భూమిని తీసుకొని పోయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తన సొంత ఊరైన పొద్దుటూరుకు మంజూరు చేసుకుని రాయచోటికి అన్యాయం చేసినారు. ఇదే విధంగా ముందు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటికి జిల్లా కేంద్రం వచ్చిందని, ఈ జిల్లా కేంద్రం మనకు వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ని తీసుకొని పోయి మదనపల్లికి ఇచ్చినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ కాలేజు మదనపల్లికి పోయింది, జిల్లా కేంద్రం కూడా మదనపల్లికి పోయింది. ఇప్పుడు మనకు యూనాని పొద్దుటూరుకు పోయింది. మనకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? కాబట్టి ఈ విషయం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆలోచన చేసి మెడికల్ కాలేజ్ను రాయచోటికి తెచ్చి ఈనాజీ కాలేజ్ని రాయచోటికి తెచ్చేటట్లు అహిర్నిశలు కృషి చేసి రాయచోటి ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. వెనుకబడిన రాయచోటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెడికల్ కళాశాల కానీ, యునాని మెడికల్ కళాశాల కానీ ఏదైనా వస్తే మరింత అభివృద్ధి
రాయచోటి చెందవచ్చుననే అభిప్రాయాన్ని మన వక్తలు చేశారు. కెమెరామెన్ నాగరాజతో అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జమాల్. అన్నమయ్య జిల్లా